ఓ 5-6 నెలలు అయితే మీ నాన్నగారు మన పెళ్లి ఒప్పుకుంటారనే నమ్మకం నీకుందా? 5-6 నెలలు కాదు కదా, 6-7 ఏళ్ళు ఆగినా మా వాళ్ళు ఈ పెళ్లి ఒప్పుకోరు. నేను మా బావనే చేసుకుని తీరాలని వాళ్ళ పట్టుదల. ఆల్ రైట్, నేను మీ బావకిచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లు మీ వాళ్ళని చేసుకోమను. మధు, మన పెళ్లి ఏర్పాట్లు మనం చేసుకుందాం. అంటే తల్లిదండ్రులు మూర్ఖంగా అడ్డుపడితే పిల్లలు తమకు తాముగా పెళ్లిళ్ళు చేసుకోవడానికే ఈ గుళ్ళు గోపురాలు ఉన్నాయి. కాబట్టి రేపు మనం అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. అది కాదు ఇది కాదు ఏమీ లేదు. నువ్వు రేపు సరిగ్గా 10 గంటలకి ఆఫీస్కి అని చెప్పేసి గుడి దగ్గరకు వచ్చేసాయి. నేను నీ కోసం ఓ చేత్తో జీలకర్ర బెల్లం, మరో చేత్తో మంగళసూత్రం పట్టుకుని మొబైల్ పెళ్లి పందిలా వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే? సే ఓకే. ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మిగతా మంత్రాలు మాకు అబ్బాయి పుట్టే చదవచ్చు. మీ ముందుగా మాంగళ్యం తంతున అనే తంతు ఏదో కానివ్వండి, పని అయిపోతుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవనే. మిస్టర్ మధు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావట. ఆ నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఇది అన్యాయం నాన్న. ఏమిటి అన్యాయం? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? ఇంటి పద. అది కాదు నాన్న. ఇన్స్పెక్టర్, ఈ పెళ్లి తనకి ఇష్టమే. నేను రాజుని కిడ్నాప్ చేసి తీసుకురాలేదు, తనకు తానుగా ఇష్టపడి. నో ఎక్స్ప్లెనేషన్స్. ఎస్ఐ గారు, మేజర్ లైన ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే అడ్డుపట్టడం ఆపడం నేరం. యు నో దట్ వెరీ వెల్. నో ఆర్గ్యుమెంట్స్. అవన్నీ రేపు పొద్దున కోర్టులో చెబుతాయి కానీ కమాన్ మావు. మధు, 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 భార్యని కావాలి. ఒక్క కోరిక. నా దానివి, నా భార్యవి. చాలు మధు, నాకిది చాలు. అలా భర్తననే బిరుదును నాకు మిగిల్చి తను సుమంగళిగా సగర్వంగా వెళ్ళిపోయింది. ఐఎమ్ సారీ. మీకు గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినా మీరేమిటో మీ మనసేమిటో తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. మీ అల్లుడు మైకేల్ బీహార్లో ఏదో కాంట్రాక్ట్ ఒప్పుకుని తన భార్యా బిడ్డల్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ ఒక నెల రోజుల క్రితం అక్కడ ఒక కారు ప్రమాదంలో మరణించాడు. చలపతిరావు గారు, మీ అమ్మాయికి రాకూడని కష్టాలు వచ్చాయి. ఒకవైపు భర్త పోయాడు, మరొక వైపు కన్నబిడ్డ అమ్మా అని ఆప్యాయంగా పిలవలేని మగవాడైపోయాడు. ఫాదర్, నా కూతురు నా మాట కాదని
పరాయి మతం వాడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో నువ్వెక్కడున్నా సుఖ సంతోషాలతో బ్రతకలేవు అని ఆ రోజు శాపం పెట్టా. పాపిస్తున్నారు. నా శాపం నిజమైంది. నా కూతుర్ని విధంగా చూసుకోవడానికి నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఒక్కసారి చూడాలనుంది. నేను చూసి వారం రోజులైంది. లక్ష్మికి రాజమండ్రిలో మేరీ అనే ఒక ఫ్రెండ్ ఉంది. బహుశా అక్కడికి వెళ్ళిందేమో. ఫాదర్, ఇన్నాళ్ళు అమ్మాయి మంచి చెడ్డలు చూశారు. మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఆ పసివాడు కూడా అమ్మాయితో ఉంటున్నాడు కదా. ఒక్కసారి నా మనవడిని చూసుకోవాలనుంది. వెళ్ళొస్తాను. మీ మనవని చూసుకోవాలంటే ఇప్పుడే చూపిస్తాను రండి. ఇదిగో మీ మనవడు. వాక్ వాక్. వాక్. గుడ్ గుడ్ గుడ్. రాజా రా. గుడ్. నౌ రన్ రన్. రన్. Very good. Good, good. Very nice of you. Come on. Look. Heat. Heat. Oh. Okay. Take. ఇవి తాగడానికి ఇంకా నీకు చాలా వయసు ఉంది నాన్న. ఇప్పుడొద్దు. కమా. కిస్. ఇదేమిట్రా ఒకేసారి 2 చెంపలు ఎలా ఇచ్చావురా? నువ్వా? నేను కిస్ ఇమ్మంది రాజాని, నిన్ను కాదు. ఎవరినైతేనే సరిగ్గా నేను వస్తుండగా మీ నోటముట కిస్ అనే మాట వినిపించింది. అది మిస్ కాకూడదని ఇచ్చేసాను. అచ్చా, అంటే రాజాకి చెప్తున్న అన్ని పనులు నువ్వు చేస్తావా? తప్పకుండా. రాజా కిస్ అయిపోయిందిగా, తర్వాత పిస్. పీస్. కనపడరు గాని మీరు మహా చిలిపి. థ్యాంక్ యూ. సరే గాని ఏమండి, రాజాకి మాటలన్నీ ఇప్పుడు నేర్పిస్తున్నారేమిటి? ఏమి లేదు గీత, ఏ కారణంగానో రాజాని ఎత్తుకుపోవాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. పర్టికులర్ గా ఒక వ్యక్తిని చూసి రాజా భయంతో ఉనిగిపోతున్నాడు. ఆ మనిషి ఎవరన్నది నాకు తెలియటం లేదు. ఎందుకైనా మంచిదని 4 మాటలు నేర్పిస్తున్నాను. వాడికి నేర్పాల్సిన మాటలు నేర్పారు, మరి మీరు నేర్చుకోవాల్సిన మాటలు ఎప్పుడు నేర్చుకుంటారు? నేను నేర్చుకోవాల్సినవా ఏంటవి? హార్ట్ బీట్ స్టార్ట్. అబ్బా, ఇప్పుడు ఇందులో నీళ్లు పోయాలి కాబోలు. మాస్టర్, కారులో నీళ్లు పోయాలి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతాయా? నీళ్ళ తాగడానికే ఒక నీళ్ళు లేవు. తెలుగుగా వస్తుంది, ఆగు. బాబు వెయిట్ 1 సెకండ్. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ బాబుని చూసారా? చూడాల్సిన కర్మ నాకేం పట్టిందయ్యా? చూసారో లేదో చెప్పండి. చెప్పాల్సిన కర్మ నాకేం పట్టిందయ్యా? బాగా గుర్తెచ్చుకుని చెప్పండి. చూసారా లేదా? చూడలేదు. బాగా గుర్తెచ్చుకో. చూసారా లేదా? ఒకసారి బుద్ధి ఉండాలయ్యా.
ఏం లేదురా, కారు చెడిపోతేనే నడిచేలచ్చు కదా, ఆరోగ్యానికి మంచిది అని మన మీద నాకు గౌరవంతో చెప్తున్నారు. ఏమిటో ఎడు చూసిన ఎడారిలా కనబడుతుంది, నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఏమిటో. ఏంటి బాబాయ్, ఆ రోజు మంచి టిప్ టాప్ గా సూటు బూట్ వేసుకొచ్చావు, ఈ రోజు ఏంటి టిక్కు టక్ అని కొట్టుకుంటున్నావు? నవలకో చెప్పు. ఆ రోజు బిడ్డ కోసం అద్దెబట్టలు వేసుకుని నాటకం ఆడాను బాబు, అప్పుడే మీకు క్షమాపణ చెప్పేశాను కదా, మళ్ళీ నన్ను ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చారు? ఇంకో కోటింగ్ ఇద్దామనా? ఇదిగో బాబు, ఆ రోజు మీరు కొట్టిన దెబ్బకి ఇదిగో బెడలో తిరిగిపోయింది. దగ్గరగా చెప్తాను. ఏం లేదు, ఈ గోపు మీద ఒకటి ఇస్తే ఆ గోపు వంకర వంపు వచ్చేసింది. ఆహా, అవును బాబాయ్, నేను నాన్న అని పిలిచేలాగనో డాడీ అని పిలిచేలాగనో పిన్ని దగ్గర నువ్వేమి ప్రయత్నాలు చేయట్లేదా? నా వంతు కష్టం నేను పడుతున్నాను బాబు, కానీ ఆ పక్క నుంచి అప్పం. నిజం? అప్పం అయితే ఆవిడ ఒకసారి ఇటు పిలు. ఎందుకు? క్యాన్ తో నీళ్లు కావాలి, తీసుకెళ్దామని. బతికించే బాబు. కామాక్షి, ఓ పిన్ని, ఆ రోజు మహంకాళ్ళ రెచ్చిపోయావు, ఈ రోజు ఏంటి పిల్లి కూడా పారిపోతున్నావు? రా. ఏం తిట్టా వచ్చా? ఏం పని మీద వచ్చా? ఏం లేదు పిన్ని, బాబాయికి రోజు ఊర పిచ్చుక లేహ్యం పెడుతున్నావో లేదో కనుక్కుపోదామని వచ్చాను. చిలిపబ్బాయి. హలో సార్, హౌ ఆర్ యు? మిమ్మల్ని ఎక్కడ చూసాను ఏమిటో గుర్తుకు రావటం లేదు. మీరు కొంచెం ముఖంలో ముఖం పెట్టి చూస్తారా? అదే అలంకార్ బార్, నవంబర్ 18. గుర్తొచ్చానా? భలేవరేనండి. అంటే ఆ రోజు ఏదో తాగిన మైకంలో అలా జరిగిపోయింది. ఆ రోజు తలుచుకుంటుంటే ఇప్పుడే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. ఐఎమ్ సారీ అండి, ఐఎమ్ సారీ. సారీలు ఎందుకులే సార్, కొంచెం పుచ్చుకుంటారా? అదే మందు మానేశానండి. ఆగుబే. అదేంటి ఒకేసారి రాబే అనేసరి మర్యాద లేకుండా. ఏమంటే కొంచెం మీరేం చెప్పండి. వాళ్ళేంటో చెప్పేది. నో మిస్టర్, నో.
బాబు రాజా కానిస్టేబుల్స్ ప్లీజ్ ఆపు మా బాబు మారిపోతారేమో రాజా ప్లీజ్ కానిస్టేబుల్స్ మా బాబు ప్లీజ్ మా బాబు వదిలేసారు రోడ్డు మీద ప్లీజ్ చెప్పేది మీకే ఆపు రాజా ఏమండి మా బాబు చిన్న బాబు రాజా ప్లీజ్ కానిస్టేబుల్స్ రాజా ఎస్ఐ గారు నన్ను అరగంట సేపు వదిలిపెట్టండి. ఆ రోడ్లని పెట్టి రోడ్డు మీద వదిలేసి వచ్చాను. తప్పిపోతానేమో ప్లీజ్ కానిస్టేబుల్. రాజా నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? జామీన్ ఇచ్చి మిమ్మల్ని విడిపించడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ మిమ్మల్ని వదలకూడదని ఎస్పీ గారు ఆర్డర్ ఉందట. ఏది ఏవైనా రేపు కోర్టు ద్వారా మిమ్మల్ని జామీన్లో విడిపిస్తాను. రాజా ఈ రాత్రికి నా దగ్గరే ఉంటాడు. మాట్రాని మనిషి, ఆకలేసిన అన్నం కావాలని అడగలేని ప్రాణి. జాగ్రత్త. మీరు లేని లోటు రాజాకి రానివ్వను. వస్తాను. గీత, ఆ కన్నీళ్ళేమిటి? ఇప్పుడు ఏమైందని? కష్టాలు కన్నీళ్లు నాకు నచ్చవని నీకు తెలుసుగా. కళ్ళు తెరుచుకో. నీ అందమైన కళ్ళు వెచ్చటి కన్నీళ్ల సెలయేలు కాకూడదు. మంచు కొండలంతటి చల్లగా వెండి వెన్నెలలో కురిపిస్తూ ఉండాలి. ఏమిటి నాన్న, ఏమిటి అలా చూస్తున్నావు? నేనురా మీ తాతయ్యను. ఉండు, నేను లోపలికి వస్తాను. అమ్మా, ఓ నువ్వు ఎక్కడున్నావా? ఎప్పుడొచ్చారు నాన్న? నేను ఇప్పుడే వచ్చానులేమ్మా. అక్క ఏది? అమ్మా లక్ష్మి, లక్ష్మి, నేను ఓడిపోయానమ్మా. ఓడిపోయాను ఒప్పుకుంటున్నాను కదా. ఏమిటమ్మా నిన్ను గురించి మేము ఎంత కంగారు పడుతుంటే మీ ఇద్దరు కలిసి నాతో ఆటలాడుకుంటున్నారా? అక్కయ్య ఎక్కడుందో చెప్పమ్మా. అక్కయ్య ఇక్కడికి వచ్చిందని మీకెవరు చెప్పారు? ఒకరికి చెప్పాలేమిటమ్మా, నా మనోడు బిన్ని నేను చూశాను కదా. బెన్నీయా? ఎవరు నాన్న? నాతో ఆటలాడుకోకమ్మా నువ్వు. నేను నిజంగా అడుగుతున్నాను నాన్న, బెన్నీ ఎవరు? ఎవరేమిటమ్మా, లక్ష్మి కొడుకు. ఇప్పుడు నీ గదిలో ఆడుతూ ఉంటా నేను చూశాను కదా. ఆ కుర్రాడు అక్క కొడుకు కాదు నాన్న. మధు గారని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ తాలూకు అబ్బాయి, పేరు రాజా. ఆయన ఏదో గొడవ మీద పోలీసులు లాకప్ లో ఉంచారు. పిల్లాడి విషయం చూడడానికి ఎవరు లేరని నేను మన ఇంటికి తీసుకొచ్చాను. కాదమ్మా, వాళ్ళ లక్ష్మి కొడుకే. ఇదిగో ఈ ఫోటో చూడు. రాజా, స్పీకింగ్. అలాగా, అతని పేరు? ఆహా, ఓకే.
ఆ కుర్రోడు నీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులైంది? 15 రోజులు. ఏం చదువుకున్నావు? ఇంజనీరింగ్. బి యు మీన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్? ఎస్. వెరీ గుడ్. అది సరే, రోడ్డు మీద అనాదిగా దొరికిన పిల్లోడిని వాడి తల్లిదండ్రికి అప్పచెప్పాలని నీ అన్నేళ్ల చదువులో ఒక్కసారి వినలేదా? కన్నవాళ్ళ గురించి కనుక్కుందామని కానీ పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామని కానీ నీకు అనిపించలేదు? సరే, ఆ విషయం వదిలే. వాళ్ళ అమ్మాయి ఎక్కడ? అమ్మా? ఏమి ఎరగనట్టు ఎదురు ప్రశ్న వేస్తున్నావరా రాస్కల్? ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలీదు. యూ బ్లడీ లాయర్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను రా. మర్యాదగా చెప్పు, రాజా తల్లి లక్ష్మి ఎక్కడ? చెప్పాను కదా, నాకు తెలీదు తెలీదు తెలీదు. ఫాదర్, ఏమంటున్నాడు కుర్రోడు? అది కాదు వెళ్ళి, ఇలా చూడు. అమ్మ అమ్మ ఎక్కడా? ఫాదర్, ఆ కత్తితో వాళ్ళమ్మని పొడిచారని చెప్తున్నాడా? హంతకుడిని చూస్తే, ఓ ఫాదర్, హంతకుడిని చూస్తే గుర్తుపడగలడా అడగండి. బెన్నీ, ఈ కత్తితో అమ్మని పొడిచింది ఎవరు? బెన్నీ, అమ్మని పొడిచిన వాళ్ళని నువ్వు చూస్తే గుర్తుపడతావా? కానిస్టేబుల్స్, అతను ఇలా తీసుకురండి. మీ అమ్మని పొడిచింది ఇతనే కదా? అక్కడ తవ్వించండి. ఎస్ సార్.
సిఐ గారు, మా అక్కయ్యని చంపింది ఆయన కాదని రాజా చెప్తున్నాడు కదా, ఆయన వదిలిపెట్టేయండి ప్లీజ్. రాజా చెప్పిందే ఖాయమని నమ్మడానికి వీల్లేదమ్మా. పైగా డ్యూటీ మీద ఉన్న కానిస్టేబుల్స్ ను కొట్టాడని అతని మీద కేసు రిజిస్టర్ అయింది. అతను కేవలం విచారించడానికి మాత్రం ఇక్కడ తెచ్చాం. ప్లీజ్. ఆల్ రైట్, దట్స్ ఆల్. ఫాదర్, ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. ప్లీజ్ గో. రాజా ఊరుకోనా? కానిస్టేబుల్స్ మీరు ఇక్కడే ఉండండి. జీపెక్కు. ఇన్స్పెక్టర్, నన్ను వదిలిపెట్టండి. రాజా పసివాడు, వాడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. తల్లిని చంపినవాడు బిడ్డని చంపాలని ప్రయత్నిస్తాడు. మాట్లాడకుండా జీపెక్తావా? ఇన్స్పెక్టర్, రాజాతో పాటు ఉండి వాడి ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత నాకుంది. ప్లీజ్, హంతకుడు పట్టుబడ్డాక నా అంతటి నేనుగా వచ్చి మీకు లొంగిపోతాను. కాశీ మజిలి కథలు చెప్పొద్దు. జీపెక్కు. మూవ్. ఇన్స్పెక్టర్, నన్ను వదిలిపెట్టండి. నేను హంతకును కాను. కేవలం ఆ బాబుని కాపాడాలనే తాపత్రయంతో. ఆహా, చెవులో పూలు పెట్టడానికి చూస్తున్నావా? నో నో ఇన్స్పెక్టర్, నో. ఎందుకు నన్ను చూసిన ప్రతిసారి అలా భయపడతావు? ఏ పిల్లాడి కోసం నువ్వు ఆశపడి మా ఇంటికి వచ్చావో ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడడం కోసం ఈ రోజు నేను పోలీసు నుంచి తప్పించుకొచ్చాను. పగలగొట్టు. కానీ ఎవడరా మీ నాన్న? ఎవడరా మీ నాన్న? క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. నాకు ఇప్పుడు అర్థమైందా?
ఆ రోజు నువ్వు పిల్లల మీద ఆపేక్షతో నా రాజాన్ని తీసుకోవడానికి రాలేదు. ఎవరో పంపితే నా రాజాన్ని ఎత్తుకుపోవడానికి వచ్చావు. ఆ పంపింది ఎవరు? లేదు బాబోయ్, లేదు బాబోయ్, లేదు. నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియదు. నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాడు బాబు. అతను ఎవరో నిజంగా నాకు తెలియదు. నన్ను ఏం చేయకండి బాబు. నాకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. నా పెళ్ళం పోరు పడలేక ఆ డబ్బు తీసుకుని ఆ నాటకం ఆడాను బాబు. ఆయన ఆ రోజు చూడటమే, అంతకు ముందు కానీ తర్వాత కానీ తిరిగి మళ్ళీ నేను వాడిని చూడలేదు బాబు. వాడు ఎలా ఉంటాడు? తాటి చెట్టు పడుకుంటాడు బాబు. చూడడానికి 10 తల నరికేసి వాళ్ళ కనపడతాడు. దానికి తోడు గడ్డం ఒకటి. ఆ గడ్డం చూస్తేనే భయం వేస్తుంది బాబోయ్. తాటి చెట్టు పడుకుంటాడు బాబు. చూడడానికి 10 తల నరికేసి వాళ్ళ కనపడతాడు. దానికి తోడు గడ్డం ఒకటి. ఆ గడ్డం చూస్తేనే భయం వేస్తుంది బాబోయ్. రాజా, 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 ఇది చూడమ్మా. ఈ బొమ్మ ఎవరిది? మీ అక్కయ్యని చంపిన హంతకుడు. రాజాలో అంత భయం కనిపించింది అంటే తప్పకుండా వీడే హత్య చేస్తుండాలి. నేను వస్తాను గీత. గీత, వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నా అని తెలిస్తే ఆ రాక్షసులు రాజా ప్రాణానికే ప్రమాదం తలపెట్టచ్చు. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా రాజాని జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఎక్కడా చూసినట్లేదు. సరిగ్గా చూసి చెప్పరా. గడ్డం లేనప్పుడు చూసానేమో, ఇప్పుడు గుర్తుపడ్డానికి గడ్డం అడ్డం అయిపోయింది. ఇన్స్పెక్టర్ గారా, రండి 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 రండి. వచ్చేసారా? వచ్చేసారా అంటే నేను వస్తానని ఎదురు చూస్తున్నారా? మీరు వస్తారని నాకు తెలుసు. మా మధు తప్పించుకోడు కదా, వాడు నా ఫ్రెండ్ అని మీకు తెలుసు. వాడు ఇక్కడికి వచ్చి దాక్కుంటారని, మీరు అనుమానంతో వస్తారని. చూడండి సార్, కాఫీ టీ. నో థ్యాంక్స్. పైగా నా నీతి నిజాయితీ గురించి వాడికి బాగా తెలుసు. వాడు ఇక్కడికి వస్తే మీకు పట్టిస్తానని భయం, అందుకే రావడం మానేశాడు. చూడండి సార్, ఇది హాలు, పైన 2 బెడ్రూములు, ఓ పెద్ద కిచెను, 1200 రూపాయల అద్దె. చూడండి సార్, మా మధు నల్లిని చంపాలన్న మహా బాధపడిపోయే మనిషి. అలాంటి వాడు ఓ మనిషిని చంపాడంటే మీరు నమ్ముతారా సార్? ఇది నా నమ్మకానికి సంబంధించిన ప్రశ్న కాదు, కోర్టులో తేలాల్సిన విషయం. పైపచ్చి మీ మధు కస్టడీ నుంచి పారిపోయి ఇంకో నేరం చేశాడు. ఆ నేరం కింద మధుని అరెస్ట్ చేసి తీరాలి. అలాగా సార్? లక్ష్మిని హత్య చేసింది, జనరల్ మేనేజర్ సుందరాన్ని హత్య చేసింది ఒకే వ్యక్తి, ఒకే కత్తి, ఒకే స్టైల్. మెల్లమెల్లగా ఒక్కొక్క విషయం బయటపడుతుంది. మిస్టర్ మధు, సారీ మిస్టర్ వేణు, 24 గంటల్లోపు మధుని మీరు నా ముందు నిలబెట్టాలి, లేదా మిమ్మల్ని కటకటాల వెనకాల నిలబెట్టాల్సి వస్తుంది. మైండ్ ఇట్. సార్, మా దువ్వెన.
గురు వచ్చేయ్, పోలీసులు వెళ్ళిపోయారు. గురు ఇక్కడ ఉన్నావా? షరాకో, ఇదేమైనా బార్ అనుకున్నావా? అవును గురు, నన్ను జైల్లో దోస్తానంటాడేమిటి? వినబడలేదు, గట్టిగా చెప్పు. అవును గురు, నన్ను జైల్లో దోస్తానంటాడేమిటి? అసలు జైలు పేరు చెప్తేనే నా ఒంటి మీద జైలు తేళ్లు పాకినట్టుంటాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అది సరే, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏమన్నాడు? సుందరం హత్య, లక్ష్మి హత్య ఒకే విధంగా జరిగాయి అన్నాడు కదా. అంటే ఆ సుందరాన్ని హత్య చేసిన వాడు ఎవడో తెలుసుకుంటే వాడే ఈ లక్ష్మిని చంపిన వాడని తేలుతుంది. అబ్బా, నాకు ఇదే ఐడియా వచ్చింది, కానీ ఈలోగా నువ్వు చెప్పేశావు. ఏడ్సోలే. ఇంతకీ ఆ సుందరం ఎవరై ఉంటారు? చక్రవర్తి టెక్స్టైల్స్ లో జనరల్ మేనేజర్ గా పనిచేసేవాడు. చక్రవర్తి టెక్స్టైల్స్. నా పేరు మధు. ఓ మధు, ఐ నో యూ. మీరు ఇదివరకు టెన్నిస్ ఆడేవారు కదా, మీకు తెలుసలేదు. ఐఎమ్ యువర్ ఫ్యాన్. ప్లీజ్ కమ్ హ్యావ్ ఎ డ్రింక్. కూర్చోడానికి, తీరుగా మందు కొట్టడానికి నాకు వ్యవధి లేదు. నేను పోలీసుల నుంచి తప్పించుకొచ్చాను. పోలీసుల నుంచా? ఏ? ఒక పసివాడి ప్రాణాలు కాపాడడం కోసం. దానికి నా సహాయం ఏదైనా కావాలా? అవును. మీ ఫ్యాక్టరీలో గాని, మీ బిజినెస్ ఎంపైర్లో గాని, లేదా మీరు పెంచి పోషించే గోండాల్లో గాని ఈ మనిషి ఉన్నాడా? ఫ్యాక్టరీస్, గుండాస్, బిజినెస్ ఎంపైర్. నో, లేదు. అసలు ఇలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవును, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏంటి అలా చూస్తున్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లమా? ఇంతవరకు ఉన్న ప్రాబ్లం కొత్త మలుపు తిరిగింది. ఇక నుంచి కొత్త ప్రాబ్లం మొదలవుతుంది. ద ప్రాబ్లం బిట్వీన్ యూ అండ్ మీ. బిహేవ్ యువర్ సెల్ఫ్. వీడెవడో నీకు తెలీదు? తెలీదు. తెలుసు. తెలీదు. నీకు తెలుసు, నాకు బాగా తెలుసు. డోంట్ టాక్ రాట్. అసలు ఇలాంటి వాళ్ళను ఇలాంటి టైంలో లోపలికి రానివ్వడం నాదే తప్పు. గెట్ అవుట్. వీడెవడో నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను. సార్, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారండి. నాన్సెన్స్. ఓ ఇన్స్పెక్టర్. మిస్టర్ చక్రవర్తి, మీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. చెప్పండి. మీ వైఫ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు? ఓ నెల రోజుల క్రితం. తిరిగి ఎప్పుడు వస్తారు? 2-3 నెలలు కావచ్చు. ఐఎమ్ సారీ టు సే, మీ మేనేజర్ సుందరం మర్డర్కి ముందు అతనికి మీ వైఫ్కి ఏదో సంబంధం ఉందని. నాన్సెన్స్. స్టాప్ ఇట్ ఇన్స్పెక్టర్. నేనంటే గిట్టని బిజినెస్ రైవల్స్ ఎవరో పుట్టించిన పుకారిది, గాలి వార్త. ఐ డోంట్ కేర్ ఫర్ ఇట్. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. వచ్చే బుధవారం ఐడెంటిఫికేషన్ పరేడ్లో మీ స్టాఫ్ అందరూ ఉండాలి, మీతో సహా, ఇంక్లూడింగ్ యూ. ఐ మీన్ ద మేనేజింగ్ డైరెక్టర్. బాయ్. ఇడియట్. ఎద్దులా ఉన్నావు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ కుర్రాన్ని పట్టుకోలేకపోయావు. సిగ్గులేదు? డామ్ ఇట్. ఇప్పుడు మన రహస్యం ఆ కుర్రాడికే కాకుండా ఆ మధు కూడా తెలిసిపోయింది. ఆ ఇన్స్పెక్టర్ మన ఇంటికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెడతాట. అంటే మన స్టాఫ్ తో పాటు నిన్ను నన్ను కూడా ఆ కుర్రాడి ముందు నుంచో పెడతాడు. హంతకుడు ఎవడో గుర్తించమని. అండర్స్టాండ్? మన ఇద్దరిని ఆ పిల్లాడు గుర్తుపెడితే మన గతి ఏమవుతుందో తెలుసా? హ్యాంగింగ్. ఉరి. యు నో దట్? ఈ ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరగడానికి వీలేదు.
లక్ష్మి, కమలా, లక్ష్మి, కమలా, కమలా, లక్ష్మి, ఎక్కడ చచ్చారు నౌకర్లంతా? కమలా, 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 లక్ష్మి. మిస్టర్ మధు, ఇప్పుడు మనం కాసేపు బిజినెస్ మాట్లాడుకుందాం.
నీకు రాజా ప్రాణం ముఖ్యం, నాకు నీ ప్రాణం అవసరం. యు సీ మధు, నేను నా జనరల్ మేనేజర్ని చంపించాను. ఆ విషయం బయటపడితే నాకు శిక్ష తప్పదు. రేపు ఐడెంటిఫికేషన్ గెట్ బ్యాక్ మధు, గెట్ బ్యాక్. దట్స్ గుడ్. రేపు ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఉంది. రాజా ఆ పెరేడ్కి రాకుండా ఏ ఊటీకో స్విట్జర్లాండ్కో వెళ్ళిపోయి చదువుకునేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. నాకు కావాల్సింది నీ ప్రాణం. మిస్టర్ మధు, ఇప్పుడు నేను నిన్ను చంపితే కేసు, పరిశోధన, శిక్ష, నో 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 ఐ డోంట్ లైక్ దెమ్ ఆల్. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. జస్ట్ ఇక్కడి నుంచి నువ్వు కిందికి దూకేయాలి, లేదా నేనే మీ ఇద్దరిని చంపేసి అరెస్ట్ అయిపోతాను. ఇట్స్ ఓకే. Decide. Stop it! That's good. Hey, no tricks, please. May God bless.
up! Hurry up! రాజా 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 అమ్మ దొంగ